హాయ్, మేమైతే ఇప్పుడే మార్కెట్ వెళ్ళేసి వచ్చాము. చూడండి, కూరగాయలన్నీ చూపిస్తాను. ఇదండి, మేమైతే మార్కెట్కి వెళ్ళి వచ్చాము. దాని కూరగాయలన్నీ ఇవన్నీ సర్దుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. ఆల్రెడీ కొన్ని సర్ది పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అండ్ మీకు విషయం చెప్తాను చూడండి. దానికి మా మమ్మీ ఆన్సర్ ఏం చెప్తుందో ఒకటి తెలియదు, మా మమ్మీకి కూడా తెలీదు. ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నా. మమ్మీ రా, ఇట్లా కూర్చో. ఈరోజు మనం వంకాయలు తీసుకున్నాం కదా, ఈ వంకాయలు ఏరుకొని ఇచ్చాడు కదా ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి నువ్వు డబ్బులు ఇమ్మంటే నేను డబ్బులు ఇస్తే వాడు నా చెయ్యి ఇలా పట్టుకున్నాడు. చెయ్యి ఇలా పట్టుకొని డబ్బులు తీసుకున్నాడు. నేను అందుకే నిన్ను ఏం చెప్పాను, మమ్మీ చేంజ్ నువ్వు తీసుకోండి, నేను అందుకే చెప్పాను. అందుకే నువ్వు ఇంకా ఈసారి నుంచి నువ్వు మార్కెట్లో ఎవరు డబ్బులు ఇవ్వక, నేను ఇస్తాను. సరే, హ్యాండ్ బ్యాగ్ నీ దగ్గర పెట్టుకో. నాకు కొంచెం లెక్కలు తెలియదని నేను నీ దగ్గర ఇచ్చా. అంటే 100 20 100 ఇచ్చేస్తా. అందుకే నేనే ఇచ్చాను మనీ. అందరు నార్మల్గానే తీసుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకబ్బా అని అనుకున్నా. నేను అందుకే నువ్వు అక్కడ ఏమన్నా మళ్ళీ ఇది చేస్తావేమోనని ఆ డబ్బులు నువ్వు తీసుకో మమ్మీ అని చెప్పాను. సిగ్గులేదు, కూరగాయలు మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాడు. ఏం పనులు వాడికి ఇలా పట్టుకొని ఇలా చెయ్యంత ఇలా తాకుతూ తీసుకున్నాడు. అంటే నా ఉంగరాల దాకా కూడా పై మణికట్ట దాకా ఇట్లా తాకుతూ తీసుకున్నాడు చెయ్య డబ్బులు. ఇలా పట్టి ఇలా తీసుకున్నాడు డబ్బులు. అందుకని నేను సెకండ్ టైం నీకు చెప్పాను, నేను నువ్వు తీసుకో మమ్మీ చేంజ్ వీడి దగ్గర అని. వాడు మనల్ని వంకాయలు నీట్గా తాజాగా కూడా ఏరుకొని ఇచ్చాడు కదా. ఇద్దో చూడు, ఇంత బాగా ఏరుకొని ఇచ్చాడు కదా. వాడు ఇందుకే ఏరుకొని ఇచ్చాడు. మామూలుగా మార్కెట్లో ఎవరు ఏరుకొని ఇవ్వట్లే. ఏరుకొచ్చిన 1-2 కాయలు కానీ మొత్తం ఏరుకొని ఇవ్వలేదు. వాడంత టైం ఇచ్చి కూడా మనల్ని ఎందుకు ఏరుకొని ఇచ్చాడు. నన్ను చూస్తూ నేను డబ్బులు ఇచ్చినప్పుడు నా చేయి పట్టుకోవడానికి వాడు మనల్ని తీసుకొని ఇచ్చాడు వంకాయలు. చూసారా, మార్కెట్కి వెళ్తే కూడా చిన్న లేదు పెద్ద లేదు, ఎవరు ముందు వెనక లేదు, వాళ్ళ చేతులు పట్టుకొని ఏమొచ్చింది కంటితో చూస్తున్నారు. ఆల్రెడీ నేత్రానందం వస్తూ ఉంటుంది. వీళ్ళింట్లో వీళ్ళ మమ్మీయో వీళ్ళ అక్కో లేకపోతే వీళ్ళ చెల్లి కూడా మార్కెట్కి వెళ్తుంది. వీడు మార్కెట్ అమ్మనప్పుడు అక్కడ ఎంతమంది పట్టుకుంటారు, బస్సులు ఎక్కినప్పుడు ఎంతమంది పట్టుకుంటారు, ఆటోలు ఎక్కినప్పుడు ఎంతమంది తగులుతారు. కొంచెం కూడా మనుషులకు బుద్ధే లేదు. మర్యాదగా చూసుకోవాలి. ఏం చేద్దాం, అట్లున్నారు పనికి మాలిన దోలు.